రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు ఎట్లాంటి న్యాయం జరగట్లేదు, అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పేసి 23వ తారీఖున బీజేపీ చెల్లో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడి కూడా పిలుపునిచ్చింది. దానిపై మనతో మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ వీరేంద్ర గౌడ్ ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన బీజేపీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మనం చూసినట్లయితే అంటే ఒక లెక్కల గారడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా నిజంగానే మనం ఏదో చేయాలి, ఇక్కడ తెలంగాణ ప్రజలకు మనం ఆదుకోవాలి, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందడానికి ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కేవలం మోసం చేసేటువంటి బడ్జెట్ తప్ప ఇంకోటి లేదు. మీకు చిన్న ఉదాహరణ, ఆరోగ్యశ్రీకి ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలే 1400 కోట్లు, ఆరోగ్యశ్రీ బడ్జెటే 1100 కోట్లు. అంటే దాన్ని ఎట్లా మీరు బకాయిలు తీర్చే ఒకవేళ తీర్చారే అంటే తీర్చిన తర్వాత కూడా ఇంకా 300 కోట్లు ఉంటాయి. ఒకవేళ మీరు అన్నట్టే బడ్జెట్ ఇస్తే అంత ఆరోగ్యశ్రీ పైన ఖర్చు పెడితే అదే ఇంకా 300 కోట్లు బాకీ ఉంటాయి. అది కాక మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేది మళ్ళీ ఒకసారి మీరు అంటే క్లియర్గా మీరు హాస్పిటల్కి ఏం చెప్తున్నారు, ఆరోగ్యశ్రీని మీరు తీసుకోకండి అనేది ఒక మెసేజ్ని మీరు పాస్ చేస్తూ ఉన్నారు. మరి అట్లా అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్ అన్న చక్కగా ఉన్నాయంటే అది కూడా చక్కగా లేవు. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్పేది. ఈ రకంగా ప్రతి దగ్గర మీరు ఫీజు రీఇంబర్స్మెంట్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అంటే దాని గురించి సీరియస్నెస్ అనేది కనిపిస్తలేదు ఫీజు రియంబర్స్మెంట్. కొన్ని అట్లని చెప్పి మన ప్రభుత్వంకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కరెక్ట్గా ఉన్నాయంటే అది కూడా లేదు. మరి ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఎక్కడ పోవాలి? అటు చదువు లేక, అటు ఆరోగ్యం లేక, అంటే ఏం లేకుండా తెలంగాణ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆలోచించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎప్పుడు కూడా అధికారంలో ఎట్లుండాలి, అధికారంలో ఎట్లా సాగించాలి, అధికారంలో అవినీతి ఎట్లా చేయాలి, అవినీతి ద్వారా ఇలా డబ్బులు సంపాదించాలనే ఆలోచన తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొక ఆలోచన ఉండదు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే కరప్షన్ అది. కాబట్టి ఇది మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దీనికోసం అని చెప్పి 23 తారీఖు నాడు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మొదలు చేయబోతూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందరూ కూడా వస్తారు, వచ్చి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొంటారు అనుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఏ డిమాండ్ల పైన మీరు అసెంబ్లీ ముట్టడి చేస్తారు? అంటే ముఖ్యంగా ఒకటి, ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయి సరే అది నెరవేరుస్తారా అనేది మనం పక్కన పెడితే కనీసము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్ని సరిగ్గా వాడుకొని దాని ద్వారానన్నా మీరు ఇప్పుడు ఉదాహరణకు పక్కా ఇల్లులు కట్టాలని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పక్కా ఇల్లులు కట్టడానికి డబ్బులు ఇస్తుంది, దాన్ని వీళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇల్లులు కట్టేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఇవ్వడం లేదు. పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం, ఇల్లులు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం, నిరుపేదలకు ఇల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, దాని మీద కూడా ఏం లేదు. రిలీజ్ చేసినా కానీ దానికి ఏదో రకంగా కోర్టులో దానికి ఇబ్బందులు పడేటువంటి రకంగా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. పోనీ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేయడం లేదు. అదేవిధంగా రైతులని పూర్తిగా మోసం చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిపైన మేము డిమాండ్ చేస్తూ ఇవన్నిటిపైన వెంటనే మీరు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము అసెంబ్లీ ముట్టడి చేయబోతా ఉన్నాం. ప్రధానంగా టీచర్లకు ఇవ్వాల్సిన బకాయిల గురించి కానీ, వాళ్ళకు రావాల్సిన పెన్షన్లు కానీ, పిఆర్సీ గురించి కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కూడా ప్రస్తావించినట్టుగా లేదు. అంటే పూర్తి స్థాయిలో అంటే ఏ ఒక్కటి కూడా కేవలము ఇది చెప్పుకోవడానికి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడమే తప్ప వాస్తవంగా ఎవరి ఇంట్రెస్ట్ని కూడా కాపాడేటువంటి బడ్జెట్ కాదు ఇది. ఎవరిని కూడా అంటే సంతృప్తి పడేటువంటి బడ్జెట్ కాదు. టీచర్లకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కావచ్చు, అందరినీ కూడా మోసం చేసేటువంటి బడ్జెట్ తప్ప ఎవరిని సంతృప్తి పరిచేటువంటి బడ్జెట్ కాదు ఇది. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ వ్యవహారంలో మన ఫామ్ హౌస్లో దొరికినప్పుడు దానిపైన బీజేపీ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదు, వీళ్ళందరూ కలిసిపోయారని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి చిచ్చాట్లో మాట్లాడడం జరిగింది. అంటే బీజేపీ వాళ్ళు ఎందుకు మీరు అట్లా ప్రస్తావించలేరని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. అంటే ఇది ప్రస్తావించడానికి దాంట్లో ఏముంది? దాంట్లో ఆయన మా ఎమ్మెల్యే కాదు, మాకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోయినటువంటి వ్యక్తి, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. అసలు వారు 2 పార్టీల మధ్యలో చిచ్చులో ఇది 100% అక్కడ ఏదైతే జరిగిందో దానిపైన చర్య తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేసిండ్రో ఆ వ్యక్తులపైన 100% చర్య తీసుకోవాల్సిందే. దాని గురించి మేము ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ డ్రగ్ రిలేటెడ్ కేసులు ఉన్నాయి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా 10 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అంటే మీ ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన మీరు ఇప్పుడు అసెంబ్లీలో ఏమన్నా డిమాండ్ చేయబోతున్నారు? అంటే నిజంగా చెప్తున్నా కదా, ప్రజాస్వామ్యాన్ని
ఇంత ఘోరంగా ఖూనీ చేసినటువంటి పరిస్థితి మనం తెలంగాణలో, మన తెలంగాణ అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఆ పార్టీ బీ ఫామ్ తీసుకొని ఆ బీ ఫామ్ మీద ఎలక్షన్స్కి కొట్లాడి పోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా అనర్హత వేటు వేయలేకపోతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ మనము ఇంకొకరి దగ్గర చూడలేము. అంటే దీన్ని అప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే అది ఈ ఎగ్జాంపుల్గా ఎట్లయితే అంటే ఇప్పుడే కాదు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ మనము ఏదైనా అన్డెమోక్రటిక్ డిసిషన్స్ తీసుకున్న మన భారతదేశంలో ఎప్పుడెప్పుడు తీసుకున్నారంటే అప్పుడప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులే కనిపిస్తారు. ఎమర్జెన్సీ కావచ్చు, ఇలాంటి నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ కూడా అవుతాయి. 23వ తారీఖు నాడు ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉందో దాంట్లో అందరూ పాల్గొనాలి. నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా పాల్గొనాలని, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచితే తప్ప మనం కావాల్సిన పథకాలు మనం సాధించుకోలేదని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే 23వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా బీజేపీ పిలుపునిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నాంపల్లి, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.